రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రెండో విడత భూసేకరణకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని స్పందించేందుకు ప్రస్తుతం మనం ఇక్కడ మందలంలో ఉన్నాం. రైతుల నుండి తెలుసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులు భూసేకరణ సిద్ధమైందో రైతుల యొక్క అభిప్రాయం తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత భూసేకరణ సిద్ధమైంది. రైతులు మీరు ఎలా స్పందిస్తారు? మేము 2014లో ఇచ్చామండి. ఇంతవరకు మాకు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆ 4 సంవత్సరాల్లో ఏదో కొంతవరకు డెవలప్ చేశారు, కానీ పూర్తిగా అవ్వలేదు. ఆయన మా దురదృష్టమో ఏదో ఆయన ఇదయ్యాడు. 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత ఆయన అసలు ఇటు జోలే బాగాలేదు, మా కౌళ్ళు కూడా సరిగా ఇవ్వలేదు. 3 రాజధానులు అన్నాక ఏదో మేము కష్టాలు నష్టాలు పడ్డాము, రోడ్డును పడ్డాము. ఏదో మా గురించే న్యాయంగా స్టేట్ దాదాపు ప్రపంచ దేశాల్లోనే మా బాధలేని అందరూ కూడా మమ్మల్ని ఆదరించారు. ఆదరణ ఇవ్వటానే ఇవాళ గవర్నమెంట్ ఈ విధంగా రావటం జరిగింది. కానీ ఇవాళ బాబు గారు వచ్చిన తర్వాత కూడా ఏదో పనులు మొదలుపెట్టారు. అసలు మా పనులు పూర్తి అవ్వకుండానే ముందుగానే మళ్ళీ రెండో విడత అనేది అది ఎంతవరకు సమంజసం, అది కరెక్ట్ అయింది కాదు అనేది మా అభిప్రాయం. సరే, ఏదో మొన్న ఏదో మేము ఎవరినో పిలిచాము, మీటింగ్లు వేసారు. వాళ్ళందరూ అంటే వాళ్ళు మా గురించి కూడా వాళ్ళే మాట్లాడతారా? మా గురించి మేము మాట్లాడుకుంటాం. ముందు రైతులకు సంబంధించి బాబు గారు మీటింగ్ పిలిచారు, సీఎం గారు. మీ సమస్య గురించి మాట్లాడారు. ఏం స్పందించారు? ఏం చెప్పారు? వాళ్ళు బాబు గారు ఏం చెప్పారంటే, అసలు ముందుగా వీళ్ళు మాట్లాడకుండా మీకు మున్సిపాలిటీ కావాలా, కార్పొరేషన్ కావాలని చేశారు, కార్పొరేట్ కావాలని చేశారు. దానికి వీళ్ళు ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. ఎందుకంటే బాబు గారికి ఎదురు మాట్లాడడానికి సాహసించలేకపోయారు. అంతేగాని ప్రజా సేకరణ ఏం చేయలే. ముందు 29 గ్రామాల్లో ముందు మీరు లోగడ ల్యాండ్ పూలింగ్ తీసుకునేటప్పుడు గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా గ్రామ సభలు ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేసి ప్రజా సేకరణ తీసుకోండి. అసలు ముందు అవన్నీ కాదు, మాకు డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత ఇంతవరకు అది మా ప్లాట్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. తెలియకుండానే మీరేదో ఇంకేదో చేస్తామంటే ఎట్లాగూ? నెక్స్ట్ మాది చేయండి, చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఇలా అంతేగాని ఇంతవరకు మా ప్లాట్ ఎక్కడుందో నాకు తెలియదయ్యా. తెలియకుండానే మీరేదో చేసేస్తాం, మేము అది చేస్తాం అంటే ఏంటి? ఇది సమస్యల పరిష్కారానికి పెమ్మసాని గారు లాంటి ఒక కమిటీ చేశారు. వాళ్ళతో ఏమైనా కలిసి వాళ్ళు వచ్చి మిమ్మల్ని రైతులు కలవడం జరిగిందండి? పెమ్మసాని గారు కొంతమందిని మొన్న ఈ మధ్య ఆయన ఇచ్చేసింది. కొంచెం ఆయన స్పందించి పిలిచి కొంతమంది సమస్యల మీద కొంతమంది మాట్లాడారు. కానీ అంతకుముందు మమ్మల్ని అసలు అడ్రస్ చేయలేదు. నారాయణ గారు ఏదో వస్తున్నాడు వెళ్తున్నాడు కానీ ఆయన అంతగా స్పందించలేదు. పెమ్మసాని గారు వచ్చిన తర్వాతే కొంతవరకు కొద్దిగా స్పందించారు. అంతేగాని అంతకుముందు అసలు ఆ స్పందన కూడా లేదు. అయితే మేము చెప్పేది ఏంటంటే, ముందు మా ప్లాటింగ్ డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. మేము చెప్పేది అది.